చాలా బాధ. అసలు కింది స్థాయి నుంచి వచ్చి పాల బిజినెస్ చేస్తూ, పచ్చడి బిజినెస్ చేస్తూ ఈనాడు సినిమా ఇండస్ట్రీ ఇంత పెద్దన పెట్టిండంటే, ఇంకో పక్క మీడియా యావత్ భారతదేశంలో ఈనాడు టీవీ నడుస్తుంది అన్ని భాషలలో. మొట్టమొదలు ఏముండే, నేను యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏది ఆంధ్ర పత్రిక, లేకుంటే ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి. ఆ తర్వాత ప్రతి ఇంటి దగ్గర కూడా 6 గంటలకే ఈనాడు వచ్చింది. దాంతో గుర్తింపు వచ్చింది. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుంటే దాన్ని ప్రజలకు చెప్పి, ప్రభుత్వానికి చెప్పి ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి. కానీ ఒక బాధ నాకున్నది, ఆయన మార్గదర్శి చిట్ ఫండ్ పెడితే ఆ రోజులలో ఎన్టీ రామారావు కూడా పబ్లిసిటీ ఇచ్చాడు, రాజశేఖర్ రెడ్డి కూడా ఇచ్చారు. కానీ అది ఏమో సంగతి, ఆయన మీద ఏది ఇన్వెస్టర్స్ ఏదైతే చిట్టి వేసిన వాడు ఎవడు కంప్లైంట్ చేయలే. కంప్లైంట్ చేయకుండా ఆయన మీద కేసు పెట్టించి దాంతో బాగా హత్య అయింది. ఆయన నాకు మాట్లాడేప్పుడు ఏంటంటే భద్రరావు, నేను ఒక్కనే స్టేట్మెంట్ ఇచ్చిన, ఏది నువ్వు స్నానం చేస్తే నువ్వు నడుస్తే కూడా నీ బొమ్మలు చూయించిండు, టీవీలో పెట్టిండు. కానీ నువ్వు ఆయన ఇంబడి ఎందుకు, ఏం తప్పు చేసిండు అన్న. అప్పటి నుంచే ఆయన ఫిజికలీ హత్య అయింది. నేను చెప్తున్నాను, కాంగ్రెస్ కూడా ఉన్నా గ్యారెంటీగా చెప్తా. తప్పు సలహాలు ఇచ్చిండ్రు రాజశేఖర్ రెడ్డికి, అది ఏం తప్పు చేయలే ఆయన. అలాంటి వ్యక్తికి ఇవాళ ఏది బాధ, ఎవరే గాని ఫిజికల్ హత్య అయిపోతే ఆ హత్య ఈనాడు నష్టం జరిగింది. లేకపోతే ఆయన ఏం తినకపోతుండే. అది దాన్ని ఏమంటారు, పపాయ తినేది. హనుమంతుడు నేను ఓన్లీ పపాయ తింటానేది, అన్నం తినకపోయేది. అంత హెల్త్ మెయింటైన్ చేసిన వ్యక్తి. కానీ బాధ, ప్రజల గురించి కొట్లాడే వ్యక్తి గురించి కావాలని కేసులు పెట్టి ఎవ్వరు కూడా ఏ చిట్టి వేసిన వాడు ఎక్కడ కూడా నాకు డబ్బు ఇవ్వలేదని చెప్పలే. పత్రికా రంగంలో, ప్రసార రంగంలో ఆద్యుడు, ఈ దేశానికి ఆదర్శంగా నిలబడి ప్రతిపక్ష పాత్ర పత్రికలు ప్రసార సాధనాలు పోషిస్తాయని నిరూపించిన వాడు. వ్యాపారంలో కానీ, ప్రజాసేవలో కానీ, ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. వ్యక్తిగతంగా రామోజీరావు గారు, వారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి మరణం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రామోజీరావు గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రామోజీరావు గారు చనిపోవడం అనేది ఒక తీరని లోటు. తెలుగు రాష్ట్రాలకే కాదు, ఈ దేశంలో పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావు గారి మరణం అనేది ఒక దురదృష్టకరమైన సందర్భము. వారి కుటుంబానికి అండగా నిలబడి, వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసి అధికారిక లాంఛనాలతో రామోజీరావు గారి యొక్క అంత్యక్రియలను పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వ పక్షాన అధికారికంగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడమే కాకుండా వారందరికీ, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. వారి ఆత్మ శాంతి చేకూరాలని, వారికి సంబంధించినటువంటి ఏదైతే పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినారో, దాని ద్వారా సమాజంలో అనేకమైనటువంటి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారసులు తెచ్చినారో అవన్నీ కూడా చారిత్రాత్మకమైన మాట మనవి చేస్తూ వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తాం. వారి పార్థిక దేహాన్ని సందర్శించడానికి నేను మరి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి గారు, మరి రామరెడ్డి గారు, పెద్దలు దానం నాగేందర్ గారు వారి పార్థిక దేహాన్ని సందర్శించి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ మరి రామోజీరావు గారి గురించి
ఈ భారతదేశంలో గాని ప్రపంచంలో గాని తెలియని మనిషి అంటూ ఎవరు లేరు. ఎందుకంటే కష్టపడి 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 ఇవాళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక వ్యాపారవేత్తగా, ఒక ఆర్థికవేత్తగా, ఒక సామాజికవేత్తగా చాలా పెద్ద దీనిలో కూడా ఎదిగి మరి వారిని చూసి ఇవాళ యువతరం నేర్చుకునే విధంగా ఆయన ప్రయత్నం చేసిండు. కాబట్టి ఈ యువతరానికి నేను కూడా సూచన ఇస్తున్నా. రామోజీరావు గారు పోయినాక కూడా వారి ఆశయాలను వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.